పాలంకి సుబ్బరాయన్, అధ్యక్షుడిని, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువకులు, సీనియర్ సిటిజన్స్, ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్స్ ఇచ్చినటువంటి తీర్పు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వంతో ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజా సమస్యలు ఏమిటో కూడా తెలియకుండా, యువకుల యొక్క భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా నిరంకుశంగా వారు పరిపాలన చేయటం, ప్రజలు ఎవరికి అందుబాటులో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విసిగిపోయి, ఉద్యోగ వర్గాలు, ప్రజలు, అన్ని వర్గాలు, సమాజంలో అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విసిగిపోయి వేసారి ఈ యొక్క నియంత్రితమైనటువంటి ప్రభుత్వం మాకొద్దు, సమాజంలో ఒక మార్పు రావాలి, యువకులకి ఉద్యోగ అవకాశాలు ఉండాలని అనేటువంటి భావనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోవటం చూసి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని, యువత యొక్క భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మార్పు కోరుతూ చక్కటి తీర్పునిచ్చారు. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు బహిర్గతమై భారతదేశంలో ఏ యొక్క పాలకుడు కూడా నిరంకుశంగా ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటే ఏం జరుగుతుందో అన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన హెచ్చరికను భారతదేశంలో ఉన్న పాలకులందరూ కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలని చెప్పి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరూపించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులందరికీ కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అభినందనలు తెలియజేస్తుంది. నాయకత్వం, జై జనసేన, జై కూటమి.